హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా సగ్గు బియ్యంతో 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. క్రిస్పీగా ఉండే దోశ అండి. సగ్గు బియ్యంతో చల్ల పునుగులు రెండూ కూడా చాలా బాగుంటాయండి. వేసవి కాలంలో ఒంటికి చలవ చేస్తాయి. ఇలా సగ్గు బియ్యంతో చేసుకొని చాలా ఈజీగా టేస్టీగా తినచ్చండి. కమ్మగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసిన బ్రేక్ఫాస్ట్ని పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ కావాలి అంటారండి. అంత టేస్టీగా ఉంటాయండి క్రిస్పీ దోశలు. ఈ పునుగులు అయితే చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, భలే రుచిగా ఉంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ముందుగా మనం క్రిస్పీ దోశను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా దోశ బ్యాటర్ కోసం ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి. దీంట్లో 1 గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలండి. అన్ని కొలతలు మీరు ఒక గ్లాసు గిన్నెతో అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను అదే గ్లాస్తో 1/2 గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలండి. బద్ద మినపప్పు అయినా వేసుకోవచ్చు. 1 గ్లాసు రేషన్ రైస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకోవడం వల్ల కలర్ మంచిగా వస్తుందండి. దీంట్లో పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. దీనివల్ల కూడా దోశకు మంచి కలర్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మళ్ళీ కొలతల్ని రిపీట్ చేస్తున్నాను చూడండి. 1 గ్లాసు సగ్గు బియ్యము, 1/2 గ్లాసు మినపగుళ్ళు, 1 గ్లాసు బియ్యము, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని మిక్స్ చేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలండి. ఒక 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. బియ్యం, సగ్గు బియ్యం వీటన్నిటిని బాగా కడుక్కున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టే అవసరం ఉండదండి. ఒక 3-4 గంటలు నానితే సరిపోతుందండి. ఇక నేను ఒక 4 గంటల పాటు నానబెట్టుకుంటున్నానండి. ఇక నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం, సగ్గు బియ్యం అవన్నీ కూడా బాగా నానాయండి. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ తీసేసి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పప్పుల్ని వేసుకోవాలండి. బియ్యం పప్పులు వేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. సగ్గు బియ్యం వేస్తాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ దోశలు అయితే అంత బాగా కుదురుతాయండి. ఇప్పుడు ఇలా బియ్యము, సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న వాటర్ ఉంది కదండి, అదే వాటర్ కొద్దిగా వేసుకొని మెత్తగా, అంటే మరీ మెత్తగా కాకుండా సన్నటి రవ ఎలా ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ లావుగా ఉండొద్దు. కాస్త సన్నటి రవలాగా ఉంటే మనకు క్రిస్పీగా వస్తాయండి దోశలు అయితే. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకొని ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే పిండి అంత బాగా పొంగి దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. ఇడ్లీ పిండి, దోశ పిండి ఏ పిండికైనా మనం ఇదే విధంగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు దోశలైనా, ఇడ్లీలైనా, వడలైనా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకున్నాను పిండి. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఎంత అవసరం ఉందో అంత పిండిని మనం వేరొక బౌల్లో తీసుకొని మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 2 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చండి. అవసరాన్ని బట్టి మీరు వేరొక బౌల్లోకి పిండిని తీసుకోవాలి. ఇలా నా అవసరాన్ని బట్టి పిండి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకోవడం వల్ల తీపిగా ఏమి ఉండవండి. దోశకు మంచి కలర్ వస్తుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా వాటర్ వేసి చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే
క్లాత్తో తుడుచుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి 2 గరిటెలు పిండి వేసి వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అంత క్రిస్పీగా వస్తుందండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా దోశ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంట ఉంచుకొని పైన తడి ఆరిన తర్వాత ఇలా ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీరు కావాలంటే రౌండ్గా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలాంటి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఎడ్జెస్ నుంచి లూజ్ చేసుకొని దోశను ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంచక్క కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇదే విధంగా 1 బై 1 మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా, కమ్మగా, క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. ఇలా సమ్మర్లో మీరు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఒంటికి కూడా మంచిదండి. సగ్గుబియ్యంతో చేసిన దోశలు అయితే చాలా సూపర్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ సగ్గుబియ్యంతో చేసిన క్రిస్పీ దోశలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో చల్ల పునుగులు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇలా లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. అప్పుడే మనకు స్నాక్స్ మంచిగా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. సన్నగా ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకోవద్దండి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే 1 కప్పు పెరుగు తీసుకోవాలి. అదే మీరు మజ్జిగ తీసుకుంటే 1.5 కప్పు వరకు తీసుకోవాలండి. ఇక్కడ నేను పెరుగు అయితే 1 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు సగ్గుబియ్యం బాగా నాని టేస్టీగా వస్తుంది స్నాక్స్ అయితే. ఇలా ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యం కూడా బాగా నానిందండి. ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా ప్రెస్ అవుతుందో, మెత్తగా అయిపోతుంది. ఇలా అవ్వాలండి. అప్పుడే మనకు మంచిగా వస్తాయి పునుగులు అనేవి. చూడండి ఇలా నానబెట్టిన దాంట్లో ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా 2 కలిపి ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసినా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు దాకా బియ్యపిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం వాటర్ వేయకుండా ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కాస్త తడి తక్కువ అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఇలా టేబుల్ స్పూన్ చొప్పున వాటర్ వేసుకోవాలండి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకుంటే బ్యాటర్ ఎక్కువగా పల్చగా అయిపోతే మనకు ఆయిల్ ఎక్కువ పీలుస్తాయండి పునుగులు అయితే. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నానండి. మీరు కావాలంటే నేను ఇక్కడ చిన్న పిల్లలకు చేస్తున్నానండి, అందుకే ఇలా చేస్తున్నాను. మీరైతే సన్నగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ చిలకరించు పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి మన వాటర్ ఎక్కువ వేసుకొస్తే బ్యాటర్ అంతా పల్చగా అయిపోయి మనకు వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువైందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి పునుగులు అయితే. ఇప్పుడు దీనిలో నుంచి కొద్దిగా వాటర్ వేసుకొని మాత్రమే పిండిని మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ కావాలి అంటారండి. మనం ఇలా వేసవి కాలంలో వంటికి చలవకు మంచిదండి. ఇలా సగ్గుబియ్యము పెరుగు వేస్తాం కాబట్టి ఇలా చేసినవి చాలా బాగుంటాయండి హెల్త్కి అయితే.
ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా రౌండ్గా చేసుకొని పునుగుల్లా డ్రాప్ చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పునుగులు చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ మాత్రం బాగా హీట్గా ఉండాలండి. మంటను సిమ్లో ఉంచి ఇలా పునుగుల్లా డ్రాప్ చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 by 1 మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని పునుగులను వేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకొని డ్రాప్ చేసుకోవాలి. ఇలా కాస్త అతుక్కున్నా కానీ మనకు ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా తిప్పుతూ మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం మీరు హై ఫ్లేమ్లో ఉంచుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉంటుందండి. ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఇలా కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలాంటి టెక్స్చర్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా మనం పునుగుల్లా వేసుకోవాలండి. 1 by 1 ఇదే విధంగా ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకుంటే మనకు ఫ్రై చేసుకోవడానికి కాస్త ఇబ్బంది అవుతుందండి. ఇలా మంచిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుంటూ మంచిగా తిప్పుకుంటూ అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్ని పునుగులను ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. నేను అన్ని పునుగులను ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా, క్రిస్పీగా, గుల్లగా చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ప్లేట్ అలా ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్గా ఇలా మీరు ఈ వేసవి కాలంలో ఒక్కసారి ట్రై చేయండి. చాలా మంచి హెల్దీ రెసిపీ అండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. చట్నీ కూడా అవసరం ఉండదు, అంత టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే మీకు నచ్చిన చట్నీతో అయినా తీసుకోవచ్చు. ఎంత క్రిస్పీగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.